రైట్, అందరూ ఎదురు చూస్తున్నట్టుగా కవిత సస్పెన్షన్ పై కూడా కేటీఆర్ స్పందించారు. కవిత సస్పెన్షన్ కు సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగినట్టుగా కేటీఆర్ అంటూ ఉన్నారు. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాంట్లో మాట్లాడేది ఏమీ లేదు అంటూ కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever. రైట్, అది కేటీఆర్ ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడారు. కేటీఆర్ ప్రెస్ మీట్ సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు మనతో. నగేష్, వారం రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయ్యి మీడియా ముందుకొచ్చి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్క పాయింట్ ని అనాలిసిస్ చెప్పండి. ముందుగా మనం ఒకసారి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. మీరు నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం నుంచి వచ్చినవి కావా అని చెప్పి క్వశ్చన్ చేశారు. దానికే మనం ఇందాక మాట్లాడాము. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు మనతో. అవన్నీ కూడా ఎల్లంపల్లి వాటర్ అంటున్నారు. ఒకసారి మీ అనాలిసిస్ చెప్పండి. అంటే ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఆ ప్రకటనని చూపిస్తూ కేటీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్కి మళ్లించి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టులు ఓపెన్ చేయడం లేదని చెప్పి మొదట తను మాట్లాడడం కోసమే వచ్చిన పరిస్థితి. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు మళ్లించి హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం ఇవాళ గండిపేట దగ్గర ఓపెన్ చేస్తున్నారనేది క్లియర్గా తెలిసిన విషయమే. అదే విషయాన్ని కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పూసగుచ్చినట్టు చెప్పారు. కాళేశ్వరం ఈ సంవత్సర కాలంలో కాళేశ్వరం నీళ్లు లేకున్నా కూడా దాదాపుగా రికార్డు స్థాయిలో తెలంగాణలో పంటలు పండాయి. అంటే 2,61,000 హెక్టార్లకు పైగా, అంటే కాళేశ్వరం ఉన్నప్పుడు 1,21,000 హెక్టార్లు పండాయని చెప్పి అప్పుడు చూపించారు. ఈసారి మాత్రం 2,61,000 హెక్టార్లు, అంటే డబుల్కు మించి కూడా పంటలు పండాయని చెప్పి కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే తెలంగాణలో వరి పంట అనేది కూడా క్లియర్గా ఖచ్చితంగా కాళేశ్వరం మీద ఆధారపడి అని చెప్పారు. ఇక నెక్స్ట్ రియాక్షన్ కవిత ఇష్యూలో కేటీఆర్ ఏం మాట్లాడతారని చెప్పి అందరూ ఆసక్తిగా చూశారు. తెలంగాణలోని ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అలాగే కవిత కూడా, కవిత పార్టీలో ఉన్న జాగృతి నేతలు, కవితకు సంబంధించిన సింగరేణి కార్మిక సమాఖ్య సంబంధించిన నేతలు అందరూ ఓవరాల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడతారనేదే ఆసక్తిగా చూశారు. కానీ 4 ముక్కల్లో కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించాడు. అంటే 4 ముక్కలు కూడా మాట్లాడింది ఇంగ్లీష్లోనే మాట్లాడి, కవిత వ్యవహారం అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం, మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన తన చెల్లెలు ఎమ్మెల్సీ కవిత గురించి క్లియర్గా, అంటే తను మాట్లాడడం ఇష్టం లేదన్నట్టుగా కూడా ముఖ కవలికలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ ప్రస్థానం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కల్వకుంట్ల కవిత ఉద్యమ ప్రస్థానం, అలాగే నిజామాబాద్ ఎంపీగా ఆమె ఎదిగిన తీరు, తదుపరి 2 సార్లు ఎమ్మెల్సీగా తెలంగాణలో జరిగిన ప్రస్థానాన్ని, పదవి లేదని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితకు 2 సార్లు ఎమ్మెల్సీ పదవి అప్పగించి ఖచ్చితంగా ప్రజల్లో కవితకంటూ ఒక పదవి ఉండాలని చెప్పి తెలంగాణ అంతా తిప్పారు. తదుపరి ఈనాడు జరిగిన పరిణామాల్లో కవిత తన సొంత పార్టీపైనే గురిపెట్టి నేతలపైన అస్త్రం ఎక్కిపెట్టింది. తన సొంత బావ హరీష్ని టార్గెట్ చేసింది. అవినీతి పరులు అనకొండలని చెప్పి ఇద్దరిని, సంతోష్ని
హరీష్ రావుని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మాట్లాడిన పరిస్థితి. హరీష్ రావు కూడా తన 25 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని చెప్పుకొచ్చారు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుందని చెప్పి లండన్ పర్యటన తర్వాత మాట్లాడిన పరిస్థితి. తదుపరి హరీష్ కేసీఆర్తో 2 రోజుల పాటు ఫామ్ హౌస్లో రకరకాలుగా చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత గత వారం నుంచి కేటీఆర్ కాళేశ్వరం విషయంలో కావచ్చు, సిబిఐ కేసు వ్యవహారంలో, కవిత వ్యవహారంలో, అలాగే ఒక హోమం కూడా జరిగిందని చెప్పి బయటకు మనకు చాలా వరకు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కూడా మీడియా అంతా కూడా ప్రసారం చేసింది. ఇవాళ బయటకు వచ్చిన కేటీఆర్ మొదట కవిత ఇష్యూ పైన కాకుండా కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కు మళ్లిస్తున్నారన్నారు, దానిపైన ప్రధానంగా మాట్లాడతారని చెప్పి అందరూ ఎదురు చూశారు. కానీ మీడియా ప్రధానంగా అడిగేది కవిత గురించే. ఎందుకంటే కవిత ప్రస్థానం అనేది 2001 బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కాకపోయినా కూడా ఉద్యమ కాలం నుంచి ఈనాటి వరకు కవిత బీఆర్ఎస్ పార్టీలో, ఆనాటి టీఆర్ఎస్లో, ఈనాటి బీఆర్ఎస్లో ఏం చేసిందనేది కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తారు. అంటే రాజకీయంగా రకరకాలుగా వ్యక్తుల మధ్య వైరుధ్యాలు వేరున్న పార్టీ నేతలు చెప్పి కింది స్థాయి నేతలతో ఒక రకంగా మాట్లాడించిన రకరకాల ఇష్యూస్ ఉండవచ్చు. అంటే ఈ మధ్య మాట్లాడిన జాగృతి నేతలు మేడం రాజీవ్ సాగర్ కానీ, అలాగే భిక్షపతి కానీ రకరకాల వ్యక్తులు మాట్లాడారు. కానీ వాళ్ళందరూ కూడా కవిత అనే వ్యక్తి లేకుంటే వాళ్ళందరూ కార్పొరేషన్ చైర్మన్లు ఖచ్చితంగా కాకపోతుండే. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా, అంటే అదే మనం ఒక రిపోర్టర్గా, ఒక జర్నలిస్ట్గా చెప్పకుండా కూడా జరిగిన పరిణామాలను అందరికీ తెలుసు, ప్రజలందరికీ. కవిత ఏదో రకంగా తన సొంతంగా లబ్ధి పొందిందనే ఆరోపణలు వాళ్ళు కూడా చేశారు. కానీ కవిత అనే కేసీఆర్ కూతురు లేకుంటే పదవులు ఎవరికి వస్తాయి? కవిత అనే కేసీఆర్ కూతురు ఉంటేనే వీళ్ళందరికీ తెలంగాణ భవన్లో రాస మర్యాదలు కానీ, అతిథి మర్యాదలు కానీ, మిగతా కార్యకర్తల దగ్గర వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ రకరకాలుగా ఉంటుంది. రాజీవ్ సాగర్ ఎన్ని వ్యవహారాల్లో తెలంగాణలో పాల్పంచుకోలేదు, భిక్షపతి కూడా ఎన్ని వ్యవహారాల్లో పాల్పంచుకోలేదు. అందరూ లక్షలు కోట్లు సంపాదించుకున్న తర్వాత తమ పార్టీకి సంబంధించిన లైన్ని చెప్పే వరకు ఆ లైన్ను మించి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడడం మీన్స్ కవిత మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, కవిత ఈరోజు మమ్మల్ని బికార్లు చేసింది, మేము బికార్లమయ్యాం, కానీ కార్యకర్తలకు ₹1 కూడా మేము ఇవ్వలేని చెప్పుకొచ్చారు. ఏ నేత అయినా కూడా సొంతంగా సంపాదించుకున్న తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. వాళ్ళ సంపాదన మిగతా వాళ్ళకు ఇవ్వడం ఎందుకు ఇష్టం ఉంటుంది? జనరల్గా ఎవరైనా సరే కార్యకర్తలకు 100 సంపాదించుకుంటే ₹5 ₹10 ఇచ్చి వదిలించుకునే రకాలే ఈరోజు రాజకీయాలు. మీరు అన్నట్టుగా కవిత సస్పెండ్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి అఫీషియల్ గా ఒక పోస్ట్ వచ్చింది. ఇప్పుడే డైరెక్ట్ గా కేటీఆర్ ఇవాళ మాట్లాడారు కవిత సస్పెన్షన్ కి సంబంధించి. మీరు అన్నట్టుగా కూడా 4 ముక్కలు పార్టీలో అంతర్గతంగా చర్చించాం, పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఇంకేం మాట్లాడతాం, దాని మీద ఎవరు మాట్లాడడానికి ఇంకా లేదు అని చెప్పాను. సో ఇది ఫస్ట్ రియాక్షన్ అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఆవిడ రాజీనామా చేసిన తర్వాత ఎవరు కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్. అండ్ దీని తర్వాత ఏమేమి ఉంటాయి అన్నది మనం చూడాల్సింది ఉంటారా? ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కవిత ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లెటర్ని తన ప్రతినిధుల ద్వారా ఆల్రెడీ తెలంగాణ భవన్కి పంపించింది. వాళ్ళు ఆ లెటర్ని అక్కడ బీఆర్ఎస్ భవన్ మెయింటైన్ చేసే వాళ్ళకి అప్పచెప్పారు. ఆ ప్రాసెస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్కి కూడా తన రాజీనామా లేఖను పంపింది. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతమైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా ఆమోదించడం జరిగితే కనుక మాజీ ఎమ్మెల్సీగా కవిత ఉండిపోతుంది, మాజీ ఎంపీగా కూడా కవిత కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా తను కేసీఆర్ బొమ్మతోనే రాజకీయాల్లో ఉంటాను, కేసీఆర్ వారసత్వాన్నే కవిత పుణికిపుచ్చుకుంది. వేరే నేతలెవరికి కేసీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం కానీ వారసత్వం తీసుకోవడానికి వాళ్ళందరూ అర్హులు కారని చెప్పి కవిత డైరెక్ట్గానే మాట్లాడింది. తన అన్న కేటీఆర్ కూడా జాగ్రత్తగా ఉండు అన్న, జాగ్రత్తగా ఉండు నాయన అని కూడా చెప్పిన పరిస్థితి. కానీ అదే కవిత గురించి పొడిగా మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హరీష్ రావు మాత్రం మొత్తం ఓవరాల్ వ్యవహారాల్లో తాను జీవితం, అంటే తన రాజకీయ జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకం, తాను నీట్ నిబద్ధత కలిగిన వ్యక్తిని చెప్పుకొచ్చారు. కానీ కవిత చెప్పిన విషయాలు మాత్రం విరుద్ధంగా మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం స్కామ్ కావచ్చు, ఓవరాల్గా గత బీఆర్ఎస్ సహాయంలో జరిగిన అవినీతి వ్యవహారంలో సంతోష్, హరీష్ రావులే పాత్రదారులు, సూత్రధారులు, అవన్నీ కూడా కేసీఆర్కు పూస్తున్నారు. కేసీఆర్ ఉద్యమం
నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. తెలంగాణ అంటేనే పడి చచ్చే కేసీఆర్కి అనవసరమైన ఇష్యూస్ని అంటగట్టారని చెప్పి కవిత డైరెక్ట్గా ఆరోపిస్తున్నారు. అంటే పార్టీ లోపల అంటే నెక్స్ట్ జరిగే పరిణామాల్లో కూడా హరీష్ రావు, సంతోష్ రావు ఏదో కేసీఆర్ని కేటీఆర్ను చేస్తారనే భయాన్ని కూడా కవిత వెలిబుచ్చారు. కానీ ఆ విషయాలు ఇవి కూడా కేటీఆర్ ప్రస్తావించలేదు. మరి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటనేది బయటకు అయితే తెలియలేదు. కానీ మీడియా అనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ చేసిన వ్యవహారానికి అయితే మీరు అన్నట్టుగా రామన్న మీరు జాగ్రత్త అని చెప్పింది, దానికి సంబంధించి మన వాళ్ళు ఎవరేం అడిగినట్లేరు, ఎంత జాగ్రత్త పడతారో ఏం జాగ్రత్త పడతారో ఏదో సంబంధించి. తన తండ్రి గురించి కూడా నాయన పదిలం అనే పాటలు కూడా చెప్పింది. తెలంగాణలో పదిలం అంటే ఏదైనా బస్ ఎక్కించేటప్పుడు కానీ రైలు ఎక్కించేటప్పుడు కానీ మన కుటుంబ సభ్యులు కూడా చెప్తాం, పదిలంగా వెళ్ళండి నాన్న, పదిలంగా వెళ్ళండి నాయన అని చెప్తుంటాం. బేటా ఆమె కూడా ఒక మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడింది. తనకి తన అన్న కేటీఆర్ ఎందుకు ఫోన్ చేయలేదు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. బేటా నీకేం జరిగిందని ఒక వర్డ్ వాడింది. అంటే చెల్లెల్ని అంటే ముద్దుగా బేటా నీకేం జరిగింది, పార్టీలో నీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా కేటీఆర్ కనీసం నన్ను అడగలేదన్న, ఫోన్ చేయలేదు, కనీసం ఇంటికి వచ్చి పలకరించలేదు, ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా వెలిబుచ్చలేదండి. కానీ ఓవరాల్ వ్యవహారంలో ఇంటర్నల్గా వాళ్ళ కుటుంబం మధ్య ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ లేని క్వశ్చన్ లేని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. చాలామంది అనుకుంటుంటారు, మీరైనా నేనైనా సరే, చాలామంది కుటుంబాల్లో కూడా కేసీఆర్ కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, కవిత మధ్య, హరీష్ మధ్య, కేసీఆర్ మధ్య, సంతోష్ మధ్య ఏం జరుగుతుంది, ఇదన్నీ ఆస్తుల పంచాయతీలేనా, పంపకాల్లో తేడా ఉందా, పార్టీ పదవుల కోసం వీళ్ళు కొట్లాడుకుంటున్నారా? మరి ఆనాటి ఉద్యమం నుంచి గవర్నమెంట్ ఏలినాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళు సజావుగానే సాగిపోయారు. కానీ ఈ రోజు అధికారం ఉంటే ఇవన్నీ బయటకు వచ్చాయా అన్న క్వశ్చన్లు కూడా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటి కూడా ఖచ్చితమైన ఆన్సర్లు మాత్రం కేటీఆర్ లాంటి వ్యక్తి చెప్తే బాగుండేది. కానీ కేటీఆర్ మాత్రం పొడి మాటలతో చూసేయడానికి కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ కవిత తల్లి బయటకు వచ్చి శోభ మాట్లాడే పరిస్థితి లేదు. కానీ మొత్తం ఓవరాల్ అన్నిటికీ ఆన్సర్ మాత్రం మిగిలింది ఒక కేసీఆరే. మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, తెలంగాణలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక కేసీఆర్ సమాధానం చెప్తేనే వీటన్నిటికీ మొత్తం ఓవరాల్ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ఏ రోజు బయటకు చెప్పలేదో ఆ రోజు వరకు ఈ గాసిప్ ఇంకా కూడా నాన్ స్టాప్ అంటే మనం కూడా డాట్ అని చెప్పుకుంటూ పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నగేష్.